ఉందిలే మంచి కాలం ముందు ముందునా తన్ననా తన్ననా. బాబు, ఆఫీసర్ గారి గదికి దారి. పేరు రాంబాబేనా? అవును. కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అవ్వడానికి వచ్చారా? అవును. మీకు పెళ్ళయిందా? ఇంకా కాలేదు సార్. మీకు దోమ నేను చూపిస్తాను సార్. రండి సార్, రండి రండి సార్. వెరీ గుడ్ డిసిప్లిన్, బ్యూటిఫుల్ మేనర్స్, ఐ లైక్ యూ. అలాగే, ఓకే ఓకే, షూర్. సార్, ఇందాక మీరు అడిగిన రాంబాబు గారు పాపం కరెక్ట్ టైంకి వచ్చారు సార్. గుడ్ మార్నింగ్ సార్. ఐ ఆమ్ రాంబాబు. సరే, ఆయన అమితాబ్ బచ్చన్ అన్న లెవెల్లో చెప్తున్నావు. అదేంటి ఆ ఫైల్ దాస్తున్నావు? దొంగ సర్టిఫికేట్లా? చచ్చా, అసలు సిసలైన నికార్సైన సర్టిఫికేట్లు సార్. కావాలంటే చూడండి. సార్, కెన్ ఐ టేక్ దిస్ సీట్? కూర్చోవచ్చా? ఇంకాస్త టైం ఉంది, నిలబడు. ఏంటమ్మా, ఏమైంది? ఎందుకు అరిచావు? అబ్బే ఏం లేదు సార్, రాత్రి చూసిన టీవీ ప్రోగ్రామ్ గుర్తుకొచ్చింది. వస్తాను సార్. ఏమిటో అలా పట్టణంలో గోడకెత్తుకుపోయావు? అబ్బే ఏం లేదు సార్, ఇలా నుంచుంటే చల్లగా హాయిగా ఉంది సార్. టిపికల్ కేస్. సర్టిఫికేట్స్ అన్ని సరిగ్గానే ఉన్నాయి. ఇలారా, మంచి మార్కులు, మంచి కాండక్టు, మంచి హెల్త్ అన్ని బానే ఉన్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అయితే వెంటనే జాయిన్ అయిపోమంటారా? మళ్ళీ వచ్చేస్తుంది. ఆగో, తొందరపడకు. ఏమిటయ్యా, ఏమైంది నీకు? ఏం లేదు సార్. నీకు ఇప్పుడు 25 సంవత్సరాలు కదా? నిన్ననే వచ్చాయి సార్. ఐ సీ. నీకు పెళ్ళిందా? ఆర్ యు మ్యారీడ్? ఇంకా లేదు సార్. అయినా అప్పుడే నాకు పెళ్ళేది సార్. నేను ఇంకా బ్రహ్మచారినే సార్. వెంటనే జాయినింగ్ రిపోర్ట్ రాసివు, టైం లేదు. థ్యాంక్ యూ సార్. అలాగే. ఇక నుంచి నువ్వు మా ఆఫీస్ స్టాఫ్వి, నేను నీకు బాసుని. అండర్స్టాండ్? ఎస్ సార్. 2 సంవత్సరాల వరకు ఏ కారణం చెప్పకుండా నిన్ను ఉద్యోగం నుంచి పీకేసే అధికారం నాకుంది, తెలుసా? తెలుసు సార్, కానీ షో, నేను చెప్పేది విను. నేను చెప్పిందే పని, నువ్వు చేస్తానన్నది పని కాదు. అందుకే సార్ రాత్రింబవళ్ళు కష్టపడి శ్రమించి. షో, కబుర్లు చెప్పకో. ముందు వెళ్ళి కొండతో నీళ్లు పడరా. సారీ సార్. కొండతో నీళ్ళ? ఎస్. నేనా? అవును, నువ్వే. చెప్పేది విను, అది డ్యూటీ. ఏ అబ్జెక్షన్ ఏమైనా ఉందా? అదే లేదు సార్. ఎందుకుంటుంది సార్? లేదు సార్. వెరీ హ్యాపీ సార్, వెరీ వెరీ హ్యాపీ సార్. వెళ్తాను సార్. వెళ్ళు. మళ్ళీ ఏమిటి వెధవ బ్రహ్మచారి వేషాలు? వీడెవడరా బాబు, పొద్దున కొండతో బయలుదేరా. పాపం కొత్తగా జాయిన్ అయిన బ్రహ్మచారిలా ఉన్నాడు రా. అయ్యో ఏమైనా బాబు? బాబు, మ్యాక్డోలో ఫుల్ కిల్లర్ మిగిలితే తీసుకో. ఎంజాయ్ చేయి, ఎంజాయ్ ఎంజాయ్ చేయి. ఏంటిది? మ్యాక్డోల్ ఫుల్ అండి. మందేది? మందు 10 రూపాయలకి రాదండి, బాటిల్ వస్తుందండి. నా చేతిలో ఉన్న ఆఖరి నోటిది. ఇది అయ్యేలోపు నా బాసు నాకు కనిపించలేదనుకో, నా పని 100 నోటు వేసేద్దాం. ఆకలిగా ఉంది. ఒక్కప్పుడు సార్, ఆ 100 రూపాయల నోటు ఒకసారి ఇస్తారా? చూసి మళ్ళీ ఇచ్చేస్తాను. థ్యాంక్స్ సార్, చాలా బాగా. చెప్పు తెగుద్ది. మరి అదిగా 100 నీదా? సార్ రండి, సార్ రండి. చూసారా సార్, తాగున్నాను కదా నన్ను మోసం చేస్తున్నాడు. ఈ నోట్ నాదైతే తన్నంటున్నా. ఇది నాదయ్యా. నీదైతే దీని మీద నంబర్ ఏంటో చెప్పు. చెప్పానండి. చెప్పు. నాకెలా తెలుస్తుందా? నాకు తెలుసు, నోట్ నాది కాబట్టి. నేను చెప్తా చూడండి. 247687. చూడండి, కరెక్టా కాదు? మీరు చూడండి. కరెక్టే. మరేంటి? ఏంటి నీకు ఎలా ఉందా? ఏది ఏంటి? తాగున్నాడని మోసం చేద్దాం అనుకుంటున్నావా? ఏం చేయండి అక్కడ కొట్టుందే. ఒరే బాసు, ఏంట్రా ఇది? బాసు, ఈ గెటప్ ఏంటి? కొత్తగా ఏమైనా స్కీమ్ పెట్టావా? స్కీమ్ కాదురా, ఒక కోటీశ్వరాల మెడలో తాళి కట్టాను. పెళ్లి
పెళ్ళైపోయిందా నీకు? అంతేకాదురా ఒక కంపెనీకి ఎండీని కూడా అయ్యాను. వామ్మో ఎండి అంట. బాసు బాసు చిన్న ఉద్యోగం వా, ప్లీజ్ ప్లీజ్ చిన్న ఉద్యోగం వా. ఏంటి నీకు ఉద్యోగం? ఆ. అబ్బా. ఇదేంటయ్యా ఉద్యోగం అడిగితే ఉన్న ఒక్క మంచి తొక్క చింపేశావా? నీ చొక్కా చెప్పడమే కాదురా నా చొక్కా కూడా చెప్పేసుకుంటా. ఏంటి తెగ ఆలోచిస్తున్నావు? తనను కాపాడినందుకే అంతగా సంతోషించిన సంధ్య ఆ కాపాడింది తన అన్నయ్య అని తెలిస్తే ఇంకెంతగా సంతోషిస్తుందో అని. చాలా ఎక్కువ ఆలోచిస్తున్నట్టున్నా. ఎస్పీ నాకు ఒక ఐడియా వచ్చింది. ఓ డ్రామా యాక్టర్ సంధ్య దగ్గరికి పంపించి నేనే మీ అన్నయ్యను అని చెప్పమందాం. సాచి పెట్టి చెంప మీద కొట్టకుండా భుజం మీద పడి అన్నయ్య అందనుకో, నువ్వు ధైర్యంగా ఎంటర్ అయిపోవచ్చు. అప్పుడు ఆడేమవుతాడు? డ్రామా అన్నయ్య అవుతాడు. నేనేమవుతాను? డ్రామా ఆడించిన అన్నయ్య అవుతావు. ఓహో, మొత్తం డ్రామా అవుతుంది. ఏంటి ఖరాపావు? టైర్ పంచరా? కాదు, నీ బుర్ర పంచరు. దిగు. అది కాదు ఎస్పీ, దిగితే బాగవుతుందా? ఆఫీస్కి నడిచిరా, సెట్ అవుతుంది. ఎస్పీ ఎస్పీ సడన్ గా ఉయ్యి అంటావు. చూసావా ఆ అమ్మాయి ఎవరో రౌడీతో వెళుతోంది. అమ్మయ్యా మనకి పట్టిన పీడ ఇవాటితో విరగడైంది. అన్నా ఈ అమ్మాయి అన్న. ఓ రా పోరి, నీ సమస్య ఏందో మా పోరగాళ్ళు చెప్పిండ్రు. ఈ చక్రవడ్డీ గోవింద గట్లు వచ్చినావు కాదు, ఇక ఆ బేకరీ నీదైనట్టు. వరంగల్, కరీంనగర్, జగిత్యాల ఇంకా బళ్ళారి, ఆళ్లగడ్డ, నెల్లూరు వరకు అన్ని ఏరియాలు మన పోరగాళ్ళ రాజ్యమే. నీ పేమెంట్ ఎంత? మనం ఏ కేసు డీల్ చేసినా పోరగాళ్ళకి ఇట్లా మన రేటే వేరు. నీ లెక్క అందమైన పోరీలకి ఇట్లా మన రూటే వేరు. ఏంటి? ప్రేమతో నాకు నువ్వేదిచ్చినా ఖుషి అవుతా. ఆ ఆ ఆడపిల్లంటే అంత చీపురా నీకు? ఏం చేస్తావే? నా మీదే చేసుకుంటావా? చెయ్యొదలరా. నేనెవ్వలో ఎరకనా? ఆ చక్రవడ్డీ గోవింద, కరీంనగర్, వరంగల్, జగిత్యాల ఇంకా చెల్లిని తీసుకపోండి, నలుగురు చూసేలోగా తీసుకపోండి. అన్నా ఇది ఎవ్వరికి ఎరకలేదన్నట్టుండాలి. 1 minute శివ. యారా చక్రవర్తి గోవిందా, నేనేదో నువ్వు పెద్ద రౌడీ అనుకున్నాను, ఒక్క దెబ్బకే పుసుక్కుని అయిపోయావు. సరే సరే, ఇంకెప్పుడు నువ్వు ఇట్లాంటి పనులు చేయకు. ఈ చిల్లర రథాలు నా బేకరీ పంపు, బన్నులు తిని పని చేసుకుంటారు. రాస్కెల్స్. హలో, ఏయ్ బీపీలో ఇక్కడ మాట్లాడుతుంటే ఒక్కడ మాట్లాడదామండి. అదేం లేదురా బాయి, ఒంటరిగా ఓ చెక్కగాడు దొరికిండు. ఒంటరిగా నా శివా? ఎంత కొట్టినా తట్టుకునే లెక్కున్నాడు. కొట్టడానికి నువ్వు వస్తావా? ఏంది రాలేవా? సరే నేను కొట్టి పంపుతా, ఆ పైన నువ్వు చూసుకో. కొట్టి పంపుతావా? యారా గోవిందా, ఆ? ఏంట్రా రంజాన్కి బిర్యానీ పంపుతున్నాడు చెప్తున్నావు? ఒరే బాలు బావా, మనం ఎన్నాళ్ళు ఇలా డిష్లు బాగు చేసుకుంటూ కేబుల్ కనెక్షన్ ఇచ్చుకుంటూ బతుకుతారా? మరేం చేద్దాంరా దాసు బావా? ఓ ఈటీవీలా, ఓ జీటీవీలా నా పేరు మీద దాసు ఛానల్ ఓపెన్ చేద్దామా? ఛానల్ ఓపెన్ చేయడం అంటే చేగోడలు తినంత ఈజీ అనుకున్నావా? మన రేంజ్ కి ఇదే చాలా ఎక్కువ. పని చూడరా. 10 ఏళ్ళ నుంచి చూస్తానే ఉన్నాం. ఒరే మాధవా మాధవా, జమినీ ఛానల్ సరిగ్గా రావట్లేదు చూడరా అంటే పలకడేరా. వాణ్ణి అలా పిలిస్తే ఎందుకు పలుకుతాడు? నేను పిలుస్తాను, నువ్వు చూడు. పిలు. మాధురి మాధురి మాధురి, దీది తేరా దేవర దీవానా. ఏమిటి పిలిచావు? చెప్పిన పని చేయకుండా ఏం చేస్తున్నావమ్మా నువ్వు? అదా, బొట్టు పెట్టుకుంటే నేను ఎంత అందంగా ఉంటానో అద్దాలే చూసుకుంటున్నాను. వీడేమిట్రా ఆడవాళ్ళు ఇమిటేట్ చేస్తున్నాడు? ఇమిటేషన్ కాదురా, ఇన్వాల్వ్ అవుతున్నాడు. ఈ మధ్య వాయిదాల పద్ధతిలో మగాండ్ అనే విషయం మర్చిపోతున్నాడు. తెల్లవారితే చాలు ఇంటి ముందు ముగ్గులేస్తున్నాడు. టీవీలో వంటల ప్రోగ్రెస్ వస్తే పరిగెత్తుకుంటూ వెళ్ళి చూస్తున్నారా? అదే సంగతి. ఈ మధ్యన బాత్రూమ్ లో బ్రాలు, గోడలకి బొట్టు పిల్లలు చూసి నేను లేకుండా నువ్వెక్కడ రూమ్ కి అమ్మాయిలు తెచ్చేసుకుంటున్నావు అని నిన్ను అనుమానించారు కదరా బావ. నేను పని జరగట్లేదు. చిన్ని చిన్ని, మొండి గోడ మీద కొండ ముచ్చులాగా బాగానే ఉన్నారు. చిన్నిగడ ఎక్కడ తెచ్చాడు? ఇక్కడ లేడు. అది తెలుస్తూనే ఉంది ఎక్కడికి వెళ్ళాడు అని. రాత్రంతా పాటలు పాడి అలసిపోయాడు. ఎక్కడో రెస్ట్ తీసుకుంటుండొచ్చు. ఆడొక పెద్ద బుద్ధిస్తున్నారైనా రాత్రంతో పాటు రెస్ట్ తీసుకుంటున్నాడు. అయినా ఆకుల్లాకేవాడి దగ్గర మూతుల్లాకేవాడని ఆడికి నేను కేబుల్ టీవీ కాంట్రాక్ట్ ఇస్తే ఆడు మీకు సబ్ కాంట్రాక్ట్ ఇచ్చాడా? కనపడే అది ఫీజులు పీకేస్తా. ఏంటి పీకేదినా యాంటీనా? ఇదేమన్నా హైటెక్ సిటీ కాంట్రాక్టా? సరేలేరా, ఇంతకీ మన సినీ ఎక్కడ?